హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్లో 2 ప్రాపర్టీస్ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. సారే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించినాడు. మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీకి అయితే సేల్కి అయితే పెట్టినాడు అనమాట. మోర్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మన ప్రాపర్టీస్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇది మన దేవతలగుట్ట రోడ్ మెగా బృందావన్ కాలనీ. ఓకే, అంటే ఇది ఆర్సీఆర్ రోడ్ నుంచి మన దేవతలగుట్ట రోడ్ లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత రైట్ లో ఉంటుంది మెగా బృందావన్ కాలనీలో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సార్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ మనవి? ఇది 100 2 హౌజెస్ అండి. 100లో 2 హౌసెస్. 200లో 2 హౌజెస్. ఈస్ట్ నార్త్ ఒకటి నార్త్. ఇప్పుడు ఇది ఈస్ట్ నార్త్. అవునండి. ఓకే సార్, దీని ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 25 ఫీట్ రోడ్ సార్. సేమ్ మనకు ఈస్ట్ నార్త్ నుండి 25 ఫీట్ల రోడ్డు. 25 ఫీట్ల రోడ్. ఓకే, చూస్తున్నారు కదండి, మంచి లొకేషన్లో ఉన్నాయన్నమాట. మెగా బృందావన్ కాలనీ వచ్చేసి ఇది దేవతలగుట్ట రోడ్కి అయితే ఉంటుంది మనకు. అంటే సేమ్ బాలాపూర్ టు ఆర్సీ కనెక్టింగ్ ఏదైతే రోడ్ ఉందో, శంషాబాద్ రోడ్ ఉందో, ఆ రోడ్ నుంచి నియర్ బై ఉందన్నమాట. సో ఎవరికైనా నచ్చినట్లయితే సార్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద ఇస్తానండి. మధ్యలో ఎలాంటి మీడియర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరు. డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కావచ్చు, మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పి చెప్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ లాస్ట్కి తెలుసుకుందాము. సార్, మన డైమెన్షన్స్ ఏంటి సార్? ఇది 25-36 అండి. పక్కది సార్? పక్కది కూడా సేమ్ 25-36. ఓకే సార్, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఫస్ట్ ఇది 8 ఫీట్స్ అండి. 8 ఫీట్ గేట్. అవును. ఓకే సార్, ఇక్కడ బోర్ ఉందా సార్? దీనికి బోర్ ఉందండి. బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ సార్? మున్సిపల్ వాటర్ ఆల్రెడీ పైప్ లైన్ ఉంది, వచ్చేస్తారు త్వరలో వచ్చేసేస్తారు. చూస్తున్నా కానీ బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అవుతుందండి. ప్రాబ్లం ఇలాంటిది లేదు. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూడాలనుకుంటే ఈ ప్రాపర్టీని మీరు చూడొచ్చు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ పైకి రావడానికి ర్యాంప్ తీసుకున్నారండి. ర్యాంప్ కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఎంటర్ గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో ఏంటంటే మంచిగా బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న కారు ఉంటే చిన్న కార్ను కూడా మనం పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు బోర్ వస్తే వాస్తు ప్రకారం ఇక్కడైతే వేసినారు. చూస్తున్నారు కదా సార్, బోర్ ఎన్ని ఫీట్స్ వేసినారు సార్? ఇది 500 ఉందండి. 500. సార్, సంప్ ఎంత కెపాసిటీ సార్? సంపు వచ్చేసి 4000 లీటర్. 4000 లీటర్స్ అంటే నియర్ ఒక ట్యాంక్ ఒక ట్యాంకర్ వస్తుంది. ఓకే, చూస్తున్నారండి, సంపు బోర్ అయితే 2 ఉన్నాయి. ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పైప్ లైన్ నియర్ బై ఉంది కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా షార్ట్లీ వస్తుందంట. పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మనం మంచిగా పీవీసీతోనైతే ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి. సార్, సింహద్వారం ఏం ఫేసింగ్ సార్? ఇది వచ్చేసి నార్త్ ఫేస్. మనకి ఏదైతే ఎంట్రన్స్ ఉందో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది. సార్, ఈ వుడ్ ఏంటి సార్? ఇది టేక్, ఇండియన్ టేక్. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ తోని మంచిగా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఈవెన్ హ్యాండిల్స్ కూడా మంచిగా బ్రాస్ అయితే తీసుకున్నారండి. మంచి డిజైన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మంచిగా ఏంటంటే వినాయకుడు బొమ్మలతోని మంచిగా నీట్గా ఫ్లవర్స్తోని మంచిగా నీట్గా డెకరేట్ అయితే చేపించినారు అనమాట. మనకు పక్కకు ఒకటి గల్లీ ఉందండి. ఇది ఒక ఎన్ని ఫీట్ గల్లీ ఉంటుంది సార్? ఇది 3 ఫీట్స్ అండి. 3 ఫీట్ గల్లీ ఉందండి. లాస్ట్కు మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాస్తు ప్రకారము ఈస్ట్ సైడ్ ఒక గేట్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా, మనకు 2 సైడ్ గేట్ సైడ్స్ ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి నార్త్ సైడ్ కూడా వాష్ ఏరియా ఉంది బయట. ఓకే, చూస్తున్నారండి, పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్. దాని కిందనే మనకు ఒక వాష్ ఏరియా, అదే విధంగా వాష్రూమ్ కూడా ఉందండి. వాషింగ్ మిషన్ కూడా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ వస్తుంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ 6 బోర్డ్స్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే మంచిగా చిన్న బొమ్మరిల్లాగా చాలా బ్యూటిఫుల్గా 100 yardsలో 25x36 డైమెన్షన్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అయితే తీసుకున్నారండి. హాల్లో కంప్లీట్ కింద మొత్తం గ్రానైటే యూజ్ చేసినారండి. టైల్స్ ఎక్కడ యూజ్ చేయకుండా గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక మంచిగా పైన ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా మనకు ప్రొఫైల్ లైట్స్తోని, ఫాల్ సీలింగ్ లైట్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ తీసుకున్నారు. మనం ఇటు నుంచి వెళ్తే వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ టీవీ యూనిట్ చూడండి, మంచి ఒక పెద్ద టీవీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రిపేర్ చేసినారనమాట. కింద మనకు ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీన్ని కూడా గ్రానైట్తో తీసుకున్నారు. కింద షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకు విండోస్ విషయానికి వస్తే 2x4 విండోస్, మంచిగా వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా వీటికి ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉందండి. ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ వీడియోలో నచ్చితే లొకేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ లొకేషన్కి వచ్చేయండి, ఇంకా మంచిగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మన గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్, 2x2 విండో, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.
ఇక్కడ చూస్తే మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ బేసిన్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు స్ట్రైట్గా మనకు కామన్ బాత్రూమ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. 6 feet వరకు టైల్స్ పెట్టినారు. పైన విండో, గ్రీజర్ పాయింట్ అన్నీ పెట్టినారండి. నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో మంచి ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది, ఆ విధంగా ఉంది. కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. పైన మంచి చూస్తే ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 బిడ్ విండో విత్ గ్రిల్స్తో తీసుకున్నారు. ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ఉందా సార్? ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్కి ఏసీ పాయింట్స్. ఓకే, 2 రూమ్లలో ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయంట. అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా పై వరకు 6 feet వరకు టైల్స్ పెట్టినారు. మంచిగా మనకు షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. దీంట్లో కూడా గ్రీజర్ పాయింట్ అన్ని ఇచ్చినారు. ఇది దీనికి కూడా ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇచ్చినారు అనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సార్ దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి సార్ అంతగా? ఇది 10.5 11 10.5 11. చూస్తున్న డైమెన్షన్స్ వచ్చేసి మాస్టర్ వ్యూ 10.5 11 అవుతుంది అంట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే ఉందండి, దాన్ని కూడా చూద్దాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి సార్? ఇది కూడా 11-10 సేమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ డైమెన్షన్స్తో అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 వుడ్ విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన లోరో ఫుడ్ ఇచ్చినారు. చూస్తున్నా లోరో ఫుడ్ ఉంది. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో మంచిగా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకున్నారండి. దీంట్లో చూస్తున్నా కదా, పిల్లలకి ఏంటంటే లావెండర్ కలర్ చాలా ఇష్టంగా ఉంటుంది, అందుకని చెప్పేసి లావెండర్ కలర్ తీసినారు. ఒక దాంట్లో పిస్తా గ్రీన్, అలా మంచి మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ ఒకసారి చూసారు కదా, మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు డీటెయిల్స్ చెప్తానండి, తర్వాత ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రాపర్టీ వచ్చేసి మనకు మెగా బృందావన్ కాలనీలో అయితే ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే ఇది రావడం జరుగుతుంది. 100 బాలాపూర్ విలేజ్ 100 square yardsలో 25x36 డైమెన్షన్స్ అండి. ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అనమాట. ఒకసారి పైకి కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ చూసిన తర్వాత ప్రైస్ అనేది మీకు రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్, మంచిగా స్టీల్ రీలింగ్, అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. స్టెప్స్ మీద వచ్చేసి మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనరే దగ్గర నుండి కట్టించుకుంటే ఎలా కట్టించుకుంటారో అంత మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక్కడ నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఫ్యూచర్లో మంచిగా డెవలప్ స్కూల్ ఏం సార్? ఎడిఫై స్కూల్ పక్కకేనంట. చూస్తున్నా కదా, చుట్టూ కూడా మీరు ఒకసారి చూడండి, అన్ని కాలనీసే అండి. మంచిగా అందరు వచ్చి ఉంటున్నారు. ఆల్రెడీ మంచి లొకేషన్లో ఉందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అయితే ఉంది. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ 36-37,000 నడుస్తుంది. 36-37 పర్ యార్డ్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే 100 yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సార్ మరి ఇది ఎంత అనుకుంటున్నారు, ఎంత కోట్ చేస్తున్నారు ప్రైస్? ఇది ఈస్ట్ నార్త్ వచ్చేసి 65 చెప్తున్నాము. ఓకే. అది మన ఓన్లీ నార్త్ వచ్చేసి 63 చెప్తున్నాము. ఓకే. ఫిక్స్ ప్రైస్ నెగోషియబుల్ అండి. సార్ లోన్ ఏమంటే లోన్ వస్తుందా? లోన్ వస్తుంది. వాళ్ళు 50,000 వరకు వస్తుంది లోన్. అవునా సార్? కొనే వాళ్ళ బడ్జెట్ అంటే వాళ్ళ శాలరీని బట్టి. మన ఇల్లు అయితే ప్రాపర్టీ 50 lakhs వరకు సపోర్ట్ చేస్తారు. చూస్తున్నా కానీ సార్ అయితే దీనికి మనం చూసిన ప్రాపర్టీకి 65 lakhs అయితే కోట్ చేస్తున్నాడు. దీనికి ఏంటంటే 50 lakhs వరకు లోన్ కూడా వస్తుందంట మీ సిబిల్ని బట్టి. అదేవిధంగా సార్ ప్రాపర్టీ పక్కకే ఇంకోటి కూడా ఉందండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. సేమ్ డైమెన్షన్స్, సేమ్ బిల్డప్ ఏరియా సేమ్ అన్నమాట. ఇది ఏంటంటే అది 63 lakhsకి అయితే ఇస్తున్నా అంటున్నాడు. దీనికి అంటే దాన్ని కూడా నెగోషియబుల్ అని చెప్తున్నారు. సో మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, సార్ కాల్ చేయండి. డైరెక్ట్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ కూడా రండి, ప్రాపర్టీ చూడండి, నచ్చితే మాత్రం సొంతం చేసుకోండి. 65 lakhsలో ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఈ ఏరియాలో. ఇదే కాకుండా చాలా ఉంటాయి. ఈ ఏరియాకి వచ్చి ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. మనకు డే బై డే ఈ ఏరియాలో అంటే డెవలప్ అవుతూనే ఉందండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నా కానీ ఇంకో 2-3 yearsలో దీని ప్రైస్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.